జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నందు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన బిల్లుపై చర్చ వేదిక కార్యక్రమంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మానకొండూరు సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రంగా రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన గౌరవనీయులు అన్న వంగర భూ పోరాటాల నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు ఎక్కడి నుంచి జరిగినా కరీంనగర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు కొత్త రెవెన్యూ గత శాసనసభ సమావేశాల వర్షాకాల శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టిన విషయం మీకు అందరికీ విదితమే. ఆ చట్టం మీద 21 days అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయడం సొసైటీలో ఉన్న వివిధ రకాల సంఘాలతోని, అంటే అడ్వకేట్ సొసైటీతో కానీ, రైతులతో కానీ, రెవెన్యూ ఆఫీసర్స్తో కానీ, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్తో కానీ, అదేవిధంగా జిల్లా ట్రెస్సా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి గారికి, స్టేట్ రెవెన్యూ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గౌతమ్ అన్న గారి, గోల్కొండ సతీష్ గారికి, నిరంజన్ అన్న గారికి, ఆర్డీఓ మహేశ్వర్ సార్ గారికి, సీనన్న గారికి, సో అటువంటి 1948 నుంచి కూడా 1971లో వచ్చిన ఆ చట్టానికి జరిగింది చాలా. సో అంతొకటే తీసుకోలేదు, సమయం లేదు, పెద్దలు కూడా పోయేది ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు పెద్దలు కోవంపల్లి సత్యనారాయణ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్, రెవెన్యూ అన్ని ఒక్కొక్క వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ, అది మీ అందరికీ తెలుసు. మీకు ఈ రెవెన్యూ వ్యవస్థను కావచ్చు, మిగతా వ్యవస్థను కుప్పకూర్చి కళ్ళకు కనిపించకపోయినప్పటికీ కూడా ఒక ఇంజనీర్ కాకుండా వ్యక్తి ఇంజనీర్గా ప్రవర్తించి వాళ్ళ వల్ల ఏ విధంగా కుప్పకూలుతానికి మేడిగడ్డ ప్రాజెక్టు మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంది. అది కళ్ళకు కనిపిస్తుంది, ఇది కళ్ళకు కనిపిస్తలేదు, అంతే తేడా. అటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పాలన చేశారు. కాబట్టి దాన్ని సరిదిద్దడానికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ముసాయిదా తీసుకురావడం జరిగింది. దీన్ని మనం తప్పకుండా స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మీ చర్చకు కూడా దానికి దారి తీయడానికి కారణం ఏంటంటే గత నియంత పాలనకు విరుద్ధంగా సూచన సలహా మేరకు నడుచుకోవాలనేటువంటి ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి సూచన సలహా మేరకు నడుచుకోవాలనేటువంటి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వారసులు ఎవరు, హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా కానివ్వండి, ఇంకా ముస్లిం చట్టానికి అనుగుణంగా ఎట్లనే కానివ్వండి చెప్పంటున్నా, వారసత్వ చట్టానికి అనుగుణంగా ఏది ఇస్తుందో, ఎవరి యాజమాన్యం హక్కు ఎంత ఉంటుందో గతంలో మీరు అమలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డది. అది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డది. ఎవరైనా భూ యజమాని చనిపోయినట్టయితే ఆటోమేటిక్ ఏదైతే విరాసత అమలు చేయడం జరుగుతుండే. ఆయన స్వయంగా ఎంఆర్ఓ గారు నోటిఫై చేసేసి విచారణ నోటిఫై చేసి చేస్తుండే. స్లాబ్ బుక్ చేయాలని చెప్పంటే ఆ వారసులు అందరూ కూడా కలిసి రాకపోవచ్చు, కలిసి రాని పరిస్థితి లోపల ఆ సమస్య ఉత్పన్నమైనటువంటి అవకాశం ఉందని చెప్పండి. వారసత్వం వీలునామా సపరేట్ డిఫరెంట్, గిఫ్ట్ డీడ్ సంథింగ్ పడే విధానం కూడా ఈ చట్టం పొందవచ్చు. వాస్తవంగా మేము సభలో చర్చిస్తాం. చట్టం రూపకల్పన కాకముందే ఏదైతుందో అవి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మీరు రెవెన్యూ శాఖ ఏదైతే సలహా సూచన తప్పకుండా రెవెన్యూ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉంటే వివాదాలకు అంత మనకు అవకాశం ఉండదు. రెవెన్యూ